ఈరోజు మన వాక్య భాగ అంశము దీనులను పైకి లేవనెత్తువాడు. యోబు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములోను ఉంచును. దీనులు ఏం చేస్తాడండి? పైకి లేవనెత్తువాడు అని ఉంది. ఈరోజు చాలా మంది మనలో అనుకుంటూ ఉంటారు, మన పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నా బాధను ఎవరు గమనించడం లేదు, నన్నెవరూ కూడా పట్టించుకోవడం లేదు, నాకు గౌరవం అంటూ ఏమీ కూడా లేదు, కొన్నిసార్లు మనుషులు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని వారి యొక్క పరిస్థితిని బట్టి, సమాజంలో వారికి ఉన్న స్థితిగతులు బట్టి, అలాగే వారు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైన, అవమానకరమైన ఆ యొక్క వెలివేయబడిన అనుభవాలు బట్టి సహజంగా ఈ మాటలు అనేవి మనుషుల యొక్క నోటి నుంచి వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దీనులను పైకి లేవనెత్తువాడు అంటున్నవాడుగా ఉన్నాడు. యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు కలిగిన వారిని ఆయన రక్షించును. అంటే ఇక్కడ నలిగిన మనసు, విరిగిన హృదయం అనే అనుభవాలు కనపడుతున్నాయి. నువ్వు ఎప్పుడైతే విరిగిన వాడుగా ఉంటావో అప్పుడు దేవుడు మరింత నీకు సమీపంగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు నలిగిన వాడుగా ఉంటావో దేవుడు మరింతగా అప్పుడు ఆయన యొక్క కృపను నీ పక్షంగా చూపించేవాడుగా ఉంటూ ఉంటాడు. దీనులను పైకి లేవనెత్తువాడు అంటూ. సహజంగా మనం ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాం? నన్ను ఎవరో పట్టించుకోవడం లేదు, నాకు ఎవరో గౌరవం ఇవ్వడం లేదు, నాకు తగిన గుర్తింపు లేదు, నాకు అన్యాయం జరిగినది అని సహజంగా మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఇట్లాంటి విరిగిన హృదయంతో ఉన్నావా? అయితే దేవుడు నీకు ఆసన్నుడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఎక్కడైతే మనుషుల చేత నువ్వు తృణీకరించబడిన వాడుగా ఉన్నావో, ఎక్కడైతే నీ హృదయం విరిగిన అనుభవంలో ఉందో అక్కడే దేవుడు నీకు సమీపముగా వచ్చును గాక. ఇక్కడ హగరు అనే ఒక సహోదరి ఉంది. ఆ కుటుంబంలో ఈమె ప్రవేశించింది. అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మరి ఆ వాగ్దానాన్ని ముందుకు కొనసాగించే క్రమంలో ఆలస్యమైంది. మరి ఆ ఆలస్యం ఏం చేస్తుందంటే వారిలో అవిశ్వాసాన్ని తీసుకొచ్చింది. అవిశ్వాసం ఏం చేస్తుందంటే శారా ఆ యొక్క హగరుని అబ్రహాము యొద్దకు పంపించడం వలన గర్భం అనేది హగరు ధరించినది. అంతా బాగానే ఉంది. కానీ కాలం గడిచే కొద్దిగా హగరు సంతానం అనేది పుట్టింది. సంతానం వచ్చిన నాటి నుంచి ఇప్పుడు శారా యొక్క చూపు చాలా ఇబ్బందిగా ఉంది హగరు యొక్క విషయంలో. ఒకరోజు అనిపించింది శారాకి, ఈమె ఇంటిలో ఉంటే నేను సమాధానంగా ఉండలేకపోతున్నాను, సహజంగా ఉండలేకపోతున్నాను, నా యొక్క వృత్తికి, నా యొక్క స్వభావానికి విరుద్ధంగా నేను ప్రవర్తించవలసి వస్తుంది. ఎందుకో తెలియని ఒక వ్యతిరేకమైన భావాలు నాలో ఏమవుతున్నాయి అంటే మొదలవుతున్నాయి. ఈమెకి నేను దూరంగా ఉంటేనే కానీ నా సహజమైన స్వభావం నాలో ఉండదు అని ఆమె ఏం చేసిందంటే హగరుకి వ్యతిరేకంగా ఆలోచించేసి హగరుని పంపించేసింది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించి ముందుకు వెళదాం. మన జీవితాల్లో కూడా కొన్ని వ్యతిరేకమైన అనుభవాలు ఉంటాయి, వ్యతిరేకమైన మనుషులు ఉంటారు. వారికి మనము సమీపంగా ఉన్నంత వరకు మనలో ఉన్న సహజమైన ధోరణి మనకు దూరమైపోతుంది, సహజమైన ప్రవర్తన మనకు దూరమైపోతుంది, సహజమైన మాటలు మనకు దూరమైపోతాయి, అసహజమైన ఆలోచనలు మనలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. నెమ్మది లేకోకుండా ఉంటూ ఉంటాం. చక్కటి మంచం ఉంది, చక్కటి ఆహారం ఉంది, కానీ ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకలాగా నువ్వు ఇంకా ఆలోచన కలిగే ఉంటావు. ఎందుకు అంటే కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు లేకపోతే నీలో ఒక దోషారోపణ అనుభవం నీలో ఉన్నప్పుడు సహజంగా మనము జీవించలేం. ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో, శారా యొక్క జీవితంలో శారాను బట్టి జరిగిన సంఘటన ఆమెను సహజంగా జీవించలేని పరిస్థితి తీసుకొచ్చిందేమో. అందుకే హగరుని ఏం చేసిందంటే పంపించేసింది. అనేక మంది ఆ స్థితిలో హగరును చూస్తున్నారు కానీ ఎవరు మాట్లాడడం లేదు. హగరు తన కలిగిన ఒక బిడ్డను తీసుకుని ఆమె అరణ్యములోకి ప్రయాణం అయిపోయింది. ఎటు చూచినా అరణ్యపు అనుభవము. పలకరించే నాదుడు లేడు, సహాయం చేసే నాదుడు లేదు, పట్టించుకునే వారు లేరు, అట్లాగే అండగా నిలిచేవారు లేరు. ఇప్పుడు ఇవి అంటున్న మాట, నాకు నా ఇంట్లో సరైన గౌరవం లేకుండా పోయింది, నన్ను పట్టించుకునే వారు లేకుండా పోయిన వారుగా ఉన్నారు, నాకు గుర్తింపు లేకుండా పోయింది, నన్ను చూచేవారు ఎవరు లేకుండా ఉన్నారు అని
ఇప్పుడు అరణ్యములో ఉన్న అగరు ఈ మాట మాట్లాడుతుంది. విరిగిన హృదయముతో ఆమె మాట్లాడుతుంది. శుభవార్త ఏమిటంటే, నీ హృదయం ఎప్పుడైతే విరవబడుతుందో అప్పుడు దేవుని యొక్క కార్యము నీ పక్షంగా ప్రారంభించబడును గాక. ఎప్పుడైతే ఆమె హృదయం విరవబడిందో, దేవుని సన్నిధానానికి సమీపించింది, అప్పుడు దేవుడు ఆమె పక్షంగా ఆ ప్రాంతంలోకి తన దూతను పంపించిన వాడుగా ఉన్నాడు. జరిగిన సంఘటన ఏమిటి అంటే, దూత ఆమె యొక్క కన్నీటిని చూచాడు. ఆమె ప్రార్థన ఆలకించిన వాడుగా ఉన్నాడు. ఆమెతో మాట్లాడిన వాడుగా ఉన్నాడు. ఆమెకు ఒక ఆశను కలిగించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏ కుటుంబంలో ఉన్న మనుషులు బట్టి, ఏ సంఘటన బట్టి, ఏ విధానము అసహజమైన విధానాన్ని బట్టి నీ జీవితం విరిగిపోయిన వారుగా ఉందో నాకు తెలియదు కానీ, దేవుడు నీ కన్నీటిని చూచును గాక, నీతో మాట్లాడును గాక, దేవుడు నీకు ఒక నూతనమైన ఆశను పుట్టించును గాక. హల్లెలూయా. అగర జీవితంలో జరిగింది అది. ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనము. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద ఆ ఆ ఆ ఆమెను కనుగొని శారాయి దాసి అయినా ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అంటే దేవుడు ఆమెను గుర్తించాడు. ఆమెతో మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. ఆమెకు ఒక నూతనమైన ఆశను చిగురింపజేసినట్లుగా సహాయం చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ నేను చెప్తున్న మాట ఇంకొంచెం 16వ అధ్యాయం 17వ వచనంలో ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత అంటున్న మాట, దేవుడు నా విరిగిన అనుభవాలలో నన్ను ఒంటరిగా కూర్చోబెట్టలేదు. ఆయన నన్ను చూచాడు. ఆయన నాతో మాట్లాడిన వాడుగా ఉన్నాడు. ఆయన ఒక ఆశ కలిగించిన వాడుగా ఉన్నాడు అంటుంది. అందుకే అంటున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ దుఃఖాన్ని చూచును గాక, నీ కన్నీటిని చూచును గాక, నీ బాధను గుర్తించును గాక, నీతో మాట్లాడును గాక, నీకొక ఆశ ఇచ్చును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని చూస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు, నిన్ను గుర్తిస్తున్నవాడుగా ఉన్నాడు. ఇప్పటి వరకు నీ బాధ ఎవరు నన్ను గుర్తించడం లేదు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు అని విరిగిన హృదయంతో ఉన్నావా, దేవుడు నిన్ను గుర్తించును గాక, నీతో మాట్లాడును గాక. హల్లెలూయా. అంటే మన హృదయం ఎంతగా విరగబడితే, ఎంతగా విరిగిన అనుభవంలోకి వస్తుందో అంతగా దేవుడు మనకి సమీపించును గాక. బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. దీనులను దేవుడు పైకెత్తువాడు అంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలైన వారు ఐగుప్తులో అనే చెరలో ఉన్నారు. వెట్టి చాకిరి అనే అనుభవం వారు చేస్తున్న వారుగా ఉన్నారు. ఈ అనుభవం ఏం చేసిందంటే, వారి మధ్య కొన్ని సందర్భాల్లో కొట్లాటలు వచ్చాయి, కొన్ని సందర్భాల్లో గొడవలు వచ్చాయి, కొన్ని సందర్భాల్లో నిరాశాపూరితమైన అనుభవాలు వారి జీవితంలో ఏలుబడి చేశాయి. అటువంటి క్రమములో వారు దేవునికి మొరపెట్టిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే దేవునికి వారు మొరపెట్టారో దేవుడు వారి మొరను విన్నవాడుగా ఉన్నాడు. దేవుడు వారి మొరను దేవుడు మాత్రమే కాదు, కొంతమంది సమస్య వస్తే ఆ సమస్యను ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు. అంటే నీ బాధను వారు వింటారు, కానీ నీ బాధకు వారు పరిష్కారం ఇవ్వగలుగుతారా? ఎందుకు వచ్చిందమ్మా? ఆళ్ళు కావాల్సిన వాళ్ళు, వీళ్ళు కావాల్సిన వాళ్ళు, వాళ్ళది అనుకుంటారు. మధ్యలో మనకెందుకు, జరిగేది ఏది జరక్క మాందు, మధ్యలో మన తల దూచినందుకు మన తల బొబ్బు కట్టించుకుంటాం ఎందుకు? నీ సమస్యను వినేవారుగా ఉంటారు, కానీ నీ సమస్యలో జోక్యం చేసుకొని పరిష్కారం ఇచ్చేవారు చాలా తక్కువ. దేవుడు మన సమస్యను వినివాడు మాత్రమే కాదు, మనతో మాట్లాడువాడు మాత్రమే కాదు, మన సమస్యలో ఆయన జోక్యం చేసుకునేవాడు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క సమస్యను దేవుడు విన్నాడు, వారి కన్నీటిని దేవుడు చూచిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ సమస్యలో దేవుడు జోక్యం చేసుకుని మోషే రూపములో ఒక విమోచకుడిని ఇశ్రాయేలు యొద్దకు పంపించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు
ఆ యొక్క బోయాజు ద్వారా రూతు యొక్క జీవితంలో దేవుడు జోక్యం చేసుకుని ఒక విమోచకుడిగా ఆమె జీవితాన్ని ఏ విధంగా అయితే స్థిరపరిచాడో, నువ్వు ఎటువంటి అనుభవాల మధ్య బంధించబడి ఉన్నావో, ఎటువంటి శ్రమల దుఃఖములమైన అనుభవాల మధ్య నువ్వు కట్టబడిన వాడుగా ఉన్నావో, దేవుడు నీ యొద్దకు ఒక విమోచకుడిని పంపించును గాక, నీకు విడుదల దయచేయును గాక, నువ్వు విడుదలలోకి నడిపించబడదువు గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చూచువాడు మాత్రమే కాదు, జోక్యము చేసుకునేవాడు. మోషే ద్వారా దేవుడు జోక్యం చేసుకొని ఇశ్రాయేలీయులను ఐగుప్తు అనే చెర నుంచి కానా అనే ఆ యొక్క మైదానంలోనికి, స్వాస్థ్యంలోనికి దేవుడు నడిపించిన వాడుగా ఉన్నా. ఈరోజు నీ చెర ఏమయ్యిందో, నువ్వు విరిగిన హృదయం ఏమయ్యిందో, దేవుని యొక్క జోక్యము నిన్ను విశాలమైన మైదానంలోకి నడిపించును గాక. నీ చెరని అనుభవాన్ని, సంఖ్యలను తెంపివేసి దేవుడు నిన్ను విడుదలకు నడిపించును గాక. హల్లెలూయా. దేవుడు వారి బాధలు మాత్రమే చూడడం కాదటండి, వారిని ఏం చేస్తున్నాడంటే రక్షిస్తున్నవాడుగా ఉన్నాడు. మనము బాధలు చెప్పుకుంటూ ఉన్నాం. చాలా మంది మన బాధలు విన్నారు. మళ్ళీ వారం తర్వాత, 2 వారాల తర్వాత మళ్ళీ అదే స్టోరీ చెప్తాం. మళ్ళీ విన్నారు. మళ్ళీ 3 నెలల తర్వాత అదే స్టోరీ చెప్తాం. మళ్ళీ వింటున్నారు. అంటే చాలా మంది మన బాధను వింటున్నారు కానీ గుర్తుపెట్టుకుంటున్నారా? బాధపడుతున్న నీలేమో ఆ బాధను మర్చిపోవడంలా, కానీ నీ బాధను వింటున్న మనుషులేమో ఆ బాధను గుర్తుపెట్టుకుంటున్న వారుగా ఉన్నారా? లేదు. ఇశ్రాయేలీయుల బాధను దేవుడు గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి మోషేను పంపించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీ బాధ ఏమైందో దేవుని యొక్క జ్ఞాపకము నీ బాధకు ఒక సమస్యకు పరిష్కారాన్ని పంపించును గాక. హల్లెలూయా. ఇక్కడ ఎందుకంటే మనము కన్నీటితో ఉంటాం, గుర్తింపు లేని వారుగా ఉంటాం, వేదనతో జీవితాన్ని గడుపుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో అందరూ ఒకే వయసు అయినా సమాజంలో మన యొక్క స్థితిని బట్టి మనం ఎలాగుంటామంటే 2వ తరగతికి సంబంధించిన మనుషులుగా, అంటే మన స్థాయి తగ్గించుకుని మనము జీవించవలసిన అవసరం ఉంటుంది. నాకే గనక సంపద ఉన్నట్లయితే, నాకే గనక కుటుంబం ఉన్నట్లయితే, నాకే గనక ఎంతో కొంత పరపతి ఉన్నట్లయితే, నేను శాసించేవాడిని, శాసించేదాన్ని అని మనసులో అనిపిస్తూ ఉంటుంది. కానీ పరిస్థితులు అట్లా సహకారంగా లేవు. నీ ఆర్థిక పరిస్థితే గాని, కుటుంబ పరిస్థితే గాని, జీవన విధానమే గాని అది ఎలాగున్నాయంటే ఇంకా అంతకంతకి నిన్ను దిగజారుస్తూ ఉన్నాయి. కానీ దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు. నీ విరిగిన హృదయాన్ని చూస్తున్నవాడుగా ఉన్నాడు. నీ గుండె లోతులో గాయాన్ని ఆయన చూస్తున్నవాడుగా ఉన్నాడు. ఆయన చూచువాడు మాత్రమే కాదు, ఆయన స్పందించువాడు, ఆయన జోక్యం చేసుకునేవాడు, పరిస్థితిని ఆయన మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు నీ కన్నీటిని ఆయన చూచి దానికి తగ్గ జవాబు నీకు ఇచ్చును గాక. నీ కన్నీటికి తగ్గట్టుగా దేవుడు నీకు హెచ్చింపు ఇచ్చును గాక. ఎందుకంటే మందిరంలో ఒక వ్యక్తి మందిరంకి వచ్చే కంటే ముందుగా, ప్రజలైన వారు వచ్చేదానికంటే ముందుగా తను ఒక్కడే వస్తున్నాడు. మందిరం అంతా కూడా పరిశుభ్రం చేస్తున్న వాడుగా ఉన్నాడు. కుర్చీలు మొదలుకొని, ఫ్లోర్ మొదలుకొని అన్నిటినీ కూడా మొదటగా ఫ్లోర్ క్లీనింగ్, తర్వాత కుర్చీల్లో ఉన్న డస్ట్ క్లీనింగ్, తర్వాత ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం, చివరిగా వాష్రూమ్స్ క్లీనింగ్. ఒక్కడే ముందుగా వస్తున్నాడు, ఎవరికి కనపడ్డు, తన పని తాను చేసుకుంటాడు. జనం ఎవరికారు వచ్చి వెళుతున్నారు, వస్తున్నారు. మళ్ళీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కడే వస్తున్నాడు, మరలా అవన్నిటిని సర్దుతున్నాడు, మరలా ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాడు, మరలా వాష్రూమ్స్ క్లీన్ చేస్తున్నాడు. ఇది ఎవరు కూడా గుర్తించడం లేదు. ఇది ఎవరు కూడా గుర్తించలేదు. మందిరంలోకి వచ్చి సాధారణమైన వ్యక్తిలాగా మరలా కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఈయనేంట్రా వస్తున్నాడు వెళుతున్నాడు, ఈయనేంట్రా వస్తున్నాడు వెళుతున్నారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఒకరోజు దైవ సేవకుడు అందరి ముందు ఈ వ్యక్తిని పిలిచి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మందిరం ఇంత శుభ్రంగా ఉందంటే కారణం ఎవరో తెలుసా? ఇన్ని సంవత్సరాలుగా ఈ మందిరము ఇంత శుభ్రంగా ఉంది అంటే కారణం ఏంటో తెలుసా అని అడిగినప్పుడు, మీరెవరో గుర్తించిన ఒక అజ్ఞాత వ్యక్తిని గురించి ఈరోజు మీకు పరిచయం చేస్తున్న ఆ వ్యక్తి ఇతనే. ఆ వ్యక్తి ఇతనే. మీ రాకతమో ఈ మందిరం గురించి పరిచయం చేస్తాడు, మీరు వెళ్ళిన తర్వాత ఈ మందిరం గురించి పరిచయం చేస్తాడు. మీరెవ్వరూ గుర్తించడం వల్ల. కానీ దేవుడు ఈయన యొక్క కృపను, ఈయన యొక్క ప్రయాసను దేవుడు గుర్తించిన వాడుగా ఉన్నాడు. గ్రూప్ 1 ఎగ్జాములో ఇతడి యొక్క సహోదరుడు ఎట్ ఏ టైము వారు పాస్ అయిన వారుగా ఉన్నారని
దేవుడు ఆ బిడ్డను గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. అతడు అంటున్న మాట, ఇది నా గొప్పతనం కాదు, నేను చేసిన పరిచర్యకు ఫలమే దేవుడు నాకు ఈరోజు ఇచ్చిన జవాబు. ఈ ఉద్యోగము నా కన్నీటి వల్ల కాదు, ఈ ఉద్యోగము నా తల్లి ప్రయాస వల్ల కాదు, ఈ ఉద్యోగము దేవుడు నాకు ఇచ్చిన జవాబు అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రయాసకి కాదు, నా పరిచర్యకు దేవుడు ఇచ్చిన జవాబు. జవాబు ఈరోజు కనబడని పరిచర్యకు దేవుడు ప్రజలందరి ఎదుట మహిమార్థంగా నిన్ను నిలబెట్టును గాక. హల్లెలూయా. మనుషులు ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు, మనుషులు ఎవరు కూడా నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు నీ కన్నీటిని గుర్తించును గాక, నీ వేదన గుర్తించును గాక, నీ సమస్యకు దేవుడు పరిష్కారం ఇచ్చును గాక. హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీరు చేసిన కార్యమును దేవుడు, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము మరుచుటకు అన్యాయస్తుడు. అంటే మీరు చేసిన పని ఏదైనా కూడా మర్చిపోవడానికి ఆయన ఎవరు కాదు, అన్యాయస్తుడు కాదు. మొదటిగా దేవుడు మనకి కనిపించము అనుకుంటున్నాం, మన కన్నీరు కనిపించడంలా, మనుషులు మనం గుర్తించటంలా, వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటంలా, మనకి తగిన విధముగా ఆ యొక్క గౌరవం అనేది లేదని మనం అనుకుంటాం. కానీ దేవుని విషయమై కనబడన పరిచర్య మీరు ఏదైతే చేస్తున్నారో మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. తగిన కాలం ముందు దానికి తగిన బహుమానం ఇచ్చును గాక. హల్లెలూయా. దీనులను దేవుడు పైకెత్తువాడు అంటున్నా. ఎట్లాంటి దీనులు? విరిగి నలిగిన హృదయం కలిగిన వారు ఉంటారు, ఎవరు గుర్తించని వారు ఉంటారు, వారిని దేవుడు ఏం చేస్తాడు? పైకెత్తేవాడుగా ఉంటాడు. అట్లాగే దేవుడు కొన్ని సందర్భాల్లో శిక్షణ ద్వారా మనలోని నాయకత్వాన్ని సిద్ధం చేసేవాడుగా ఉంటాడు. బైబిల్ గ్రంథములు ఇక్కడ యెహోషువ అనే వ్యక్తి మనకి కనబడుతున్న వాడుగా ఉన్నాడు. యెహోషువ రాసిన 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన, యెహోషువా నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు అంటున్న వాడుగా ఉన్నాడు. మొదటిగా అతనికి ఏమిచ్చాడంటే దేవుడు శిక్షణ అనేది ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఏమిచ్చాడటండి? శిక్షణ అనేది ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు ఏమిస్తాడంటే శిక్షణ అనేది ఇచ్చేవాడుగా ఉంటాడు. చిన్న చిన్న పనుల ద్వారా, చిన్న పనుల్లో నీలోని నమ్మకత్వాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు. మిక్కిలి కొంచెంలో నమ్మకం ఉన్నవాడు మిక్కిలి విస్తారమైన వాటిలో కూడా ఎలాగుంటాడు? నమ్మకమైన వాడుగా ఉంటాడు. నీకు అప్పగించిన పని కొద్దిదైనా కూడా ఆ కొద్ది పనిని నువ్వు నమ్మకంగా చేస్తున్నావా లేదా ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఒక ప్రాంతంలో మందిరములో ఒక వ్యక్తి పరిచయం చేస్తున్నాడు. అతనికి అప్పగించిన పని చాలా చిన్న పని. ఏదేంటి? నట్లు, బోట్లు, టేపులు ఇవన్నీ కూడా క్రమంగా సర్దే పని. ఎవరో కూడా ఆ పని, నువ్వు చేసే పని కూడా ఒక పనేనా, ఇది కూడా గుళ్ళో పనేనా అని చాలా మంది ఉన్నారు. కానీ ఎంతమంది ఎన్ననుకున్నా కూడా అన్నిటినీ క్రమంగా సర్దే పనిని ఆ యవనస్తుడు తీస్తున్న వాడుగా ఉన్నాడు. ఆ యవనస్తుడు ఆ పనిని నమ్మకంగా కొనసాగిస్తున్న వాడుగా ఉన్నాడు. ఒకరోజు పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది. పెద్ద మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక చిన్న బోల్టు ఆ మీటింగ్ ఏం చేస్తుందంటే డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవ్వరికీ తెలియటలా. అట్లాంటి చిన్న బోల్ట్ ఎక్కడ దొరుకుతుంది? ఇప్పటికిప్పుడు కొట్లకి ఎక్కడికి వెళతామో, ఆ బోల్ట్ సైజ్ ఎట్లా తెలుసుకుంటాము అని ఆందోళన ఉంటే, ఎప్పటి నుంచో పరిచయం చేసిన వ్యక్తికి ఆ చిన్న బోల్ట్ ఎక్కడుందో, ఏ అల్మార్లో, ఏ డస్క్లో దాచాడో అతనికి తెలుసు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చిన్న బోల్ట్ని ఏం చేస్తాడంటే అక్కడ ఫిట్ చేశాడు. వీటికి ఎటువంటి ఆటంకం లేకోకుండా చక్కగా అక్కడ దైవికమైన కార్యక్రమము కొనసాగించబడింది. చిన్న పనే, కానీ పెద్ద పనిని ఆ రోజు మహిమార్థంగా జరిగించబడడానికి అతని యొక్క నమ్మకత్వం ఉపయోగించబడింది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అదే చేస్తున్నాడు. నీకు అప్పగించిన చిన్న కార్యమైనా కూడా దాన్ని నమ్మకంగా కొనసాగించినట్లయితే దేవుడు విస్తారమైన వాటిలో దేవుడు నిన్ను నాయకుడిగా నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఇక్కడ యెహోషువ జీవితంలో చిన్న పనులే, ఆ చిన్న పనులని దేవుడు ఏం చేశాడంటే యెహోషువ చేసిన చిన్న చిన్న పనుల్ని అతడు నమ్మకంగా కొనసాగించాడు కాబట్టి దాన్ని చూశాడు. ఆ శిక్షణను ఏం చేశాడంటే నాయకత్వంలోకి నడిపించిన వాడుగా ఉన్న కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షల ద్వారా మనలో ధైర్యాన్ని పెంచేవాడుగా ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ యెహోషువని దేవుడు ఏం చేశాడు? మొదటిగా వేగు చూడడానికి పంపించిన వాడుగా ఉన్నాడు. వేగు చూడడానికి పంపించినప్పుడు పరీక్ష వచ్చింది. 12 మంది వేగు చూసి ఇంటికి వచ్చారు. అందరితో 10 మంది చెడ్డ సమాచారం మోసుకొచ్చారు. కానీ ఇద్దరు మాత్రం ఏం మోసుకొచ్చారు? మంచి సమాచారం అనేది మోసుకొచ్చిన వారుగా ఉన్నారు. మన జీవితాల్లో కూడా కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి. ఆ పరీక్షల ద్వారా దేవుడు ఏం చేస్తారంటే మనల్ని సిద్ధం చేసేవాడుగా ఉంటాడు. ఎందుకంటే
నీవు దేవుని వైపు చూస్తున్నావా, లేకపోతే మనుషుల వైపు చూస్తున్నావా? దేవుని బలం వైపు చూస్తున్నావా, మనుషుల జ్ఞానం వైపు చూస్తున్నవాడుగా ఉన్నావా? ఎందుకంటే మన జీవితాల్లో ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి చూడాలా, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను చూడాలా అనే డైనమాలో పడిపోతూ ఉంటాం. ఇది ఒక పరీక్ష. ఉద్యోగం చూడాలా, ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి చూడాలా అని ఒక డైలమాలో పడతాం. ఇది ఒక పరీక్ష. బిడ్డను చూడాలా, బిడ్డనిచ్చిన దేవుణ్ణి చూడాలా అనే డైలమాలో పడిపోతాం. ఇది ఒక పరీక్ష. మరి అబ్రహాం అయితే బిడ్డను చూడలేదు, బిడ్డనిచ్చిన దేవుణ్ణి చూచిన వాడుగా ఉన్నాడు. అట్లాగే బైబిల్ గ్రంథంలో ఆ యొక్క లూది అనే స్త్రీ వ్యాపారాన్ని చూడలేదు, వ్యాపారాన్ని ఇచ్చిన దేవుణ్ణి చూచింది. జక్కయ్య అనే ఒక సుంకపు గుత్తదారుడు సంపాదించిన సొమ్ము చూడలేదు, ఆ సంపాదనకు అవసరమైన దేవుణ్ణి చూచిన వాడుగా ఉన్నాడు. కొన్నిసార్లు పరీక్ష వస్తుంది, ఆ పరీక్ష ద్వారా దేవుణ్ణి సిద్ధం చేయనుగాక. యెహోషువ జీవితంలో దీనుడిగానే ఉన్నాడు. దీనుడిగా ఉన్న యెహోషువ జీవితాన్ని హెచ్చించడానికి మొదటగా ఏమి ఇచ్చాడంటే పరీక్ష అనేది ఇచ్చిన వాడుగా ఉన్న సిద్ధమైన తర్వాతనే దేవుడు ఏం చేస్తున్నాడంటే నాయకత్వం అనేది ఇస్తున్న వాడుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు మోషేతో పాటు నడిపించిన వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క స్వభావం ఏమిటో యెహోషువకు నేర్పించిన వాడుగా ఉన్నాడు. అన్ని ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతారో, లేనప్పుడు ఎట్లా మాట్లాడతారో, 10 మంది ఒకే మాట అంటే వారు ఎట్లా స్పందిస్తారో అన్ని విషయాలు కూడా యెహోషువకి దేవుడు నేర్పించిన వాడుగా ఉన్నాడు. ఇన్ని అనుభవాల తర్వాత యెహోషువను సిద్ధం చేసి సిద్ధమైన తర్వాత యెహోషువకి ఏమి ఇచ్చాడు అంటే నాయకత్వం అనేది ఇచ్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం భూమిలో ఒక విత్తనం వేస్తాం, అది వెంటనే చెట్టుగా మొలవదు. అది భూమిలోకి వెళ్ళిన తర్వాత, నాటుకున్న తర్వాత, ఎదిగిన తర్వాత, చెట్టు అయిన తర్వాత అదేమొస్తుందంటే బలమైన వేర్ల వ్యవస్థను కలిగి ఉంటుంది, ఫలములు కలిగి ఉంటుంది. ఒక్క రోజులోని విత్తనం చెట్టుగా మారలేదు. ఎన్నో అనుభవాలను, గాలిని, ఎండని, పశువులను, మేకలను, గొర్రెలను అన్నిటిని తట్టుకొని అది ఈ రోజు ఎదిగింది, ఫలాలిస్తుంది, నీడనిస్తుంది, ప్రయోజనకరంగా మార్చబడింది. విత్తనం ఒక్క రోజులోనే అద్భుతం జరగలేదు, అది ఎదిగిన తర్వాత అది ఫలించే క్రమము. అట్లాగే దేవుడు మన జీవితంలో మన దీనత్వం కలిగిన మనల్ని హెచ్చించే విషయంలో ఒక రోజులో అద్భుతాలేమి చేయడు. విత్తనం ఏ విధంగా అయితే ఎదిగి మొక్కై ఫలించిందో అట్లాగే నీ జీవితంలో హెచ్చించే క్రమంలో దేవుడు కొంత సమయాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఆలస్యమైనా కూడా దేవుని యొక్క కాలం నీ పక్షంగా ఘనమైన కార్యము జరిగించును గాక. హల్లెలూయా. ఇక్కడ దానియేలు అనే వ్యక్తి కనపడుచున్నాడు. ఈ దానియేలు అనే వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసం ద్వారా పరీక్షించిన వాడుగా ఉన్నాడు. చట్టం వ్యతిరేకంగా ఉంది దానియేలు, మనుషులు వ్యతిరేకంగా ఉన్నారు దానియేలు, రాజు వ్యతిరేకంగా ఉన్నారు దానియేలు, సింహాల గుహ అంటున్నారు. అయినా సరే విశ్వాసము ద్వారా దేవుడు దానియేలుని పరీక్షించాలనుకుంటున్నాడు. పరిస్థితులు ఎలాగున్నా, చట్టాలు ఎలాగున్నా, మనుషులు ఎలాగున్నా తన కార్యాన్ని తాను కొనసాగించిన వాడుగా ఉన్నాడు. యథావిధిగా ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. దానియేలులో ఉన్న విశ్వాసం ఏం చేస్తుందంటే ధైర్యాన్ని తీసుకొచ్చింది. దానియేలులో ఉన్న విశ్వాసం ఏం చేస్తుందంటే భయాన్ని పోగొట్టింది. అదే విశ్వాసం ఇప్పుడు దేన్ని ఎదుర్కొంటున్న వాడుగా ఉన్నాడంటే సింహాల బోనును కూడా అతడు ఎదుర్కొంటున్న వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల దేవుడు మన జీవితంలో మన విశ్వాసం ద్వారా మనల్ని పరీక్షించేవాడుగా ఉంటాడు. దీనుడైన దానియేలు ప్రార్థనా జీవితం ద్వారా ఏం చేస్తాడంటే ఆ దేశంలో గొప్పగా దానియేలుని హెచ్చించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ రోజు నీ జీవితంలో హెచ్చించాలంటే దానియేలులాగా ప్రార్థన ఉన్నదా? యెహోషువలాగా నమ్మకత్వం అనేది నీలో ఉందా? నన్ను హెచ్చించాలని నేను అనుకుంటున్నా. సమాజంలో మనకి గౌరవం లేదు, సమాజంలో గుర్తింపు లేదు, సమాజంలో పలుకుబడి లేదు, నన్నెవరు గుర్తించడం లేదు, నాకెవరు సరైన ఆ యొక్క స్టేజ్ అనేది ఇవ్వడం లేదు నువ్వు అనుకుంటున్నావు, హెచ్చించబడాలని ఆశపడుతున్నా. మరి భక్తుడైన దానియేలు ఏ విధంగా ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడో, విశ్వాస అనుభవం కలిగి ఉన్నాడు, శోధనలు వచ్చినా శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడ్డాడో ఆ అనుభవం నీలో ఉందా? యెహోషువ ఏ విధంగా అయితే ఆ యొక్క మోషే మాటకు విధేయత చూపిన వాడుగా ఉన్నాడు, ఏ విధంగా అయితే 10 మంది మాటలు ఎలాగున్నా తను చూసింది నిజంగా నమ్మి ధైర్యంగా చెప్పడం నేర్చుకున్న వాడుగా ఉన్నాడు. నీవు యెహోషువ మాదిరి జీవిస్తున్నావా? హెచ్చింపబడాలని ఆశ కలిగి ఉంటే సరిపోదు, దానికి తగిన ప్రయత్నం నీలో ఉందా లేదా ఒకసారి దేవుడు నిన్ను అడుగుతున్న వాడుగా ఉన్నా. ఎందుకంటే మనందరం కూడా ఆ యొక్క కార్ఖానా వాడి దగ్గరికి వెళ్తా ఉంటాం, పెనకత్తి తయారు చేయమంటాం. ఇదిగో నాది కమాల మొక్క అండి, ఈ కమాల మొక్కని నేను ఎక్కడి నుంచి వచ్చాను అనుకుంటున్నారు, ఎక్కడి నుంచో తెచ్చా. కాబట్టి ఈ కమాల మొక్కతో ఏం చేయమంటున్నాడు? పెనకత్తి చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు అండి? పెనకత్తి తయారు చేయమంటున్నాడు. ఈ కమ్మరి ఏం చేస్తున్నాడు? కమ్మరి అగ్నిలో వేసి ఆ యొక్క ఇనప ముక్కని సుత్తితో కొడుతూ ఉన్నవాడుగా ఉన్నాడు.
సుత్తుతో కొట్టి 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 దానికి ఒక రూపం తెచ్చిన వాడుగా ఉన్నాడు. మరలా పదును చేస్తున్నాడు, మరలా సుత్తుతో కొడుతున్నాడు, మరలా స్నానబెడుతున్న వాడుగా ఉన్నాడు. అయ్యా ఏంటి ఈ కమాల మొక్కను పాడు చేస్తున్నావా అని ఈ వ్యక్తి అడగడు. ఎందుకో తెలుసా? ఇదిగో ఈ పరీక్షల ద్వారా, ఈ అగ్ని ద్వారా, ఈ సుత్తి దెబ్బల ద్వారా వెళితేనే గాని అనుకున్న రూపం రాదు. అనుకున్న విధంగా ఈ మొక్కను నేను పెనకత్తిగా ఉపయోగించలేనని ఆ రైతుకు తెలుసు. కాబట్టి అన్ని పరీక్షల గుండా వెళుతున్నా కూడా మౌనంగానే చూస్తున్నాడు. ఒకరోజు అది అద్భుతమైన పెనకత్తిగా తయారైంది. ఈ పెనకత్తితో ఏం చేస్తాడంటే తన పొలంలోని కంచి మొక్కలను, ముండ్ల మొక్కలను పెరికివేసి పొలాన్ని ఏం చేస్తాడంటే సస్యశాలంగా దాన్ని చేసుకున్న వాడుగా ఉన్నాడు. ఈ కత్తి ఎట్లా తయారైంది? ఎన్ని అగ్ని అనుభవాలు గుండా, ఎన్నో సుత్తి దెబ్బలు గుండా అది తట్టుకుంది కాబట్టి అది ఉపయోగపడే పనిముట్టుగా తయారైంది. అట్లాగే మన జీవితంలో దీనత్వం కలిగిన మనల్ని దేవుడు ఏం చేస్తారంటే కొన్ని అగ్ని వంటి అనుభవాలుగా, కొన్ని సుత్తి వంటి దెబ్బలు గుండా నడిపిస్తూ ఉంటాడు. నువ్వు దేవుని చిత్తానికి లోబడిన వాడినట్లయితే నీ దీనత్వాన్ని బట్టి దేవుణ్ణి హెచ్చించును గాక. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో మనం చూసుకున్నట్లయితే దీనులను దేవుడు మహిమపరచువాడుగా ఉంటూ ఉంటారు. చాలా మంది మనలో అనుకుంటూ ఉంటాం ధనవంతులే గౌరవం పొందుతూ ఉంటారు, అధికారంలో ఉన్న వారికి అర్హతలని వస్తూ ఉంటాయి, సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి వారు సంపాదించుకోగలుగుతున్నారు. నా జీవితంలో పలుకుబడి లేదు, ధనం లేదు, అధికారం లేదు, అందుకే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటున్నాను. కానీ ఈ పేతురు భక్తుడు ఏమంటున్నాడు? 5వ అధ్యాయము ఆ దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయ్యుండడి. ఆయన బలిష్టమైన చేతి కింద మీరు ఎలాగుంటున్నాడండి? తగిన సమయంలో మనల్ని ఏం చేస్తాడటండి? హెచ్చించు వాడుగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో మొర్దెకైన వ్యక్తి కనబడుచున్న వాడుగా ఉన్నాడు. ఎప్పుడో రాజుకు సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. రాజును ప్రమాదంలో తప్పించిన వాడుగా ఉన్నాడు. ఇంత నమ్మకమైన పరిచర్య కొనసాగించిన తర్వాత మొర్దెకై కలిగిన ఇబ్బంది ఏంటో తెలుసా? తాను ఏ రాజునైతే రక్షించాడో అదే రాజ్యంలో అదే రాజు చేత తన జనాంగానికి వ్యతిరేకంగా, తనకు వ్యతిరేకంగా చట్టం అనేది తయారు చేయబడింది. ఎంత బాధాకరం అండి! అంటే మనము ఒక సహాయం చేస్తే ఆ సహాయానికి ప్రతిగా మనం మేలు పొందవలసింది పోయి మనుషులైన వారు మనకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొస్తే ఆ సహాయాన్ని మరుగైపోతే పరిస్థితి ఎలాగుంటుంది? అయ్యో నేను ఇంత నమ్మకంగా పనిచేశాను కదా, ఈ నమ్మకత్వానికి తగిన బహుమానము చివరికి నా జనాంగం నశించిపోవటమా అన్న సహజమైన ఆలోచన ఏ మనిషిలోనికైనా వస్తుంది. మొర్దెకై యొక్క జీవితంలో కూడా ఇదే రావచ్చు. కానీ అతడు దేవుణ్ణి ఆధారం చేసుకున్న వాడుగా ఉన్నాడు. పరిస్థితి ఏదైనా సరే మనుషుల మీద అతడు చూడలేదు, దేవుణ్ణి అతను ఆధారం చేసుకున్నాడు. కాబట్టి ఆ రోజు రాత్రి రాజు యొక్క మనసు మార్చిన వాడుగా ఉన్నాడు. పుస్తకం చదివేలాగా చేసిన వాడుగా ఉన్నాడు. మొర్దెకై చేసిన కార్యాన్ని రాజుకు దేవుడు చూపించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఎందుకంటే దీనులను దేవుడు తగిన సమయంలో ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీనత్వం కలిగిన వారుగా ఉన్నట్లయితే దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించును గాక. తగిన సమయంలో రాజుకు ఏ పేజీ చూపించాలో, ఎవరు చేసిన మంచి కార్యం చూపించాలో ఆ కార్యాన్ని దేవుడు రాజుకు చూపించాడు. తగిన సమయంలో దేవుడు ఎవరిని హెచ్చించాడు? మొర్దెకైని హెచ్చించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఆ ఇంట్లో పెద్దలు 8 పిల్లలు, పెద్ద కుటుంబమైన ఈ బిడ్డ అడవిలో గొర్రెలు కాస్తున్న వాడుగా ఉన్నాడు. తృణీకరించబడిన వాడినట్టుగానే ఉన్నాడు, మర్చిపోయినట్టుగానే ఉన్నాడు, ఎవరు గుర్తించినట్టు వాడిగా ఉన్నాడు, కనిష్ఠుడిగా ఉన్నాడు. కానీ ఎవరు కూడా ఇతని గురించి మాట్లాడడం లేదు. కానీ సమూయేలు అనే ప్రవక్తను దేవుడు ఏం చేశారంటే ఆ ఇంటికి పంపించిన వాడుగా ఉన్నాడు. తగిన సమయం అంది హెచ్చిస్తానంటున్నాడు. ప్రవక్త హెచ్చించాలంటే ఏ బిడ్డనైనా అభిషేకించవచ్చు. కానీ అడవిలో ఉన్న గుర్తింపు లేని మర్చిపోయిన దావీదును మరలా ఎవరి దగ్గరికి దేవుడు పంపించాడు తెలుసా? ఆ యొక్క సమూయేలు ప్రవక్త దగ్గరికి. ఆ తైలము కొమ్ము కిందకి ఎంత మంది మధ్య ఏ మనుషులైతే మర్చిపోయారో, ఏ మనుషులైతే తృణీకరించారో వారి ఎదుటే దీనులను దేవుడు తన తలను పైకెత్తును గాక. హల్లెలూయా! అంటే తగిన సమయములో దావీదు యొక్క తలను దేవుడు పైకెత్తి అభిషేకించిన వాడుగా ఉన్నాడు. తగిన సమయంలో మొర్దెకై యొక్క తలను దేవుడు పైకెత్తి అభిషేకించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ దీనత్వం కలిగిన మరియ ఉంది, ఒంటరి స్త్రీ, యవన బిడ్డ. సమాజంలో ఏదైనా సంఘటన ఆమెకు అవమానం కలిగి ఉండవచ్చు, ఎవరు గుర్తింపు లేదు, అయినా సరే ఆమె దీనత్వం కలిగి దేవుణ్ణి మోసిందిగా ఉంది. కాబట్టి ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారికి తల్లిగా పిలువబడుతుంది. దీనత్వం కలిగి దేవుని మాటకు లోబడటం వలన ఏం జరిగిందంటే ఈరోజు సర్వమానవాళి మరియను గురించి మాట్లాడుకునే గొప్ప ధన్యతను దేవుడు దయచేసిన వాడుగా ఉన్నాడు.
ఆయన బలిష్టమైన చేతుల కింద తగిన సమయంలో హెచ్చించబడేంత వరకు మనం ఎలాగుండాలంటండి? దీన మనస్కులై ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. దే దీనులను దేవుడు పైకి లేపువాడు అంటున్నాను. దీనులను దేవుడు పైకి లే ఒక ప్రాంతంలో ఒక చిన్న బిడ్డ ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్న వాడుగా ఉన్నాడు. అతని యొక్క వస్త్రాన్ని బట్టి, అతని వేషధారణ బట్టి ఇల్లైన వారు చాలా చులకనగా మాట్లాడుతున్నాడు. వీడి బ్రతుకు, వీడికి ఒక ఆశ ఉండాలిగా, వీడికి ఒక స్తోమత ఉండాలి కదా, పెద్ద చదువులు చదువుతాడంట వీడు, తింటాక తికాణం లేదు, కట్టుకుంటాక గుడ్డ లేదు, వీడు చదువుతుందంట అని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. వీడిని అనవసరంగా కన్నారు వీళ్ళ అమ్మా నాన్న. గవర్నమెంట్ బియ్యం పుచ్చిపోతాయని, బళ్ళో బియ్యము ఆగమైపోతాయని, వీడు బళ్ళో బియ్యం మధ్యాహ్నం భోజనం తింటాకే పుట్టాడు, రేషన్ బియ్యం తింటాకే పుట్టాడు అని చాలా చులకనగా మాట్లాడిన వాడిగా ఉన్నాడు. చిన్న మనసు, పసి హృదయం, మనసు ఎంత గాయపడి ఉంటుందో. ఏమీ తెలిసి తెలియని వయసులో అతడు స్వేచ్ఛగా ఆడుకోవాల్సిన స్నేహితులు, కానీ అంటరాంతనం అని అతడు అనుభవించిన వాడిగా ఉన్నాడు. అతని మనసు నలిగిపోయింది. అమ్మా, ఎందుకమ్మా నా స్నేహితులు నాతో మాట్లాడడం లేదు? అమ్మా, ఎందుకమ్మా నాకు సరిగ్గా ఆహారం కూడా అందించడం లేదు అని కుమారుడు తల్లిని అడుగుతుంటే సమాధానం తల్లి దగ్గర లేదు. తల్లి అంటుంది, అమ్మా, దేవుడు మనల్ని హెచ్చిస్తాడురా, మనిషిని మనం విడిచినా దేవుడు మనం విడిచిపెట్టడురా అని ఆ తల్లి బిడ్డకి ధైర్యం చెప్పేది, ప్రార్థన చేసేది. ఒంటరిగా గదిలోకి వెళ్ళి తన దీనత్వాన్ని బట్టి, హీనస్థితిని బట్టి కన్నీటితో ప్రార్థన చేసేది. ఒకరోజు కాలం గడిచింది. ఒకరోజు అదే స్కూల్లోకి ఒక వ్యక్తి అతిథిగా వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ అతిథి ఎవరో కాదు, కొన్ని సంవత్సరాల క్రితము అదే ప్రాంతంలో అదే మనుషుల మధ్య చులకనగా మాట్లాడి, చులకన చేయబడి, దీనత్వంగా బతికిన ఆ బిడ్డ ఈరోజు గొప్ప స్థితిలోకి వచ్చి అక్కడ 10 మంది ముందు నిలబడి తన సక్సెస్ గురించి మాట్లాడుతున్న వారుగా ఉన్నారు. ఏ గ్రామం అయితే ఇతను చులకనగా చూసిందో అదే గ్రామం ఇప్పుడు అదే స్కూల్లో ఇతను ఏం చేసిందంటే సన్మాన సభను ఏర్పాటు చేసింది. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు దీనులను దేవుడు పైకెత్తువాడు అంటున్నాను. ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడ దేవుడు నీ తలను ఎత్తును గాక. ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో అక్కడ దేవుడు నీకు మహిమగా నిలుచును గాక. హల్లెలూయా! మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, దేవుడు నిన్ను గుర్తించును గాక. సింహాసనం మీద కూర్చోబెట్టును గాక. దీనులను పైకెత్తు దేవుడు. మరి ఈ మాట నువ్వు నమ్మినట్లయితే నీ కుటుంబంలో పరిస్థితి ఏమైందో, నీ ఇంట్లో పరిస్థితి ఏమైందో, నీ ఆర్థికపరమైన స్థితిగతులు ఏమయ్యాయో వాటి వైపు చూడక తగిన సమయమందు ఆయన హెచ్చించబడినంత వరకు మీరు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ పక్షంగా కార్యము జరిగించును గాక.